2026 చివరిలో టీమిండియాతో న్యూజిలాండ్ జట్టు మొదట 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే రోహిత్ కోహ్లీ ఉండడంతో కివీస్ క్రికెట్ బోర్డు మరో 2 వన్డేలు అదనంగా యాడ్ చేయాలని సూచించింది. 2027లో వన్డే సిరీస్ కూడా ఉండడంతో బీసీసీఐ 5 వన్డేల సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చాలా సంవత్సరాల తర్వాత 5 వన్డే మ్యాచ్ల సిరీస్ చూడబోతున్నాం. 2019లో చివరిసారిగా 5 వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా 7 ఏళ్ల తర్వాత మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్లో 5 వన్డేలు ఆడడానికి సిద్ధంగా ఉంది అని భావించింది. ఆగస్టులో టీమిండియా 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో అడుగు పెడుతుంది. దిత్వా తుఫాన్ వల్ల స్కెడ్యూల్లో ఈ సిరీస్ లేకపోయినా లంక క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ చేయడంతో బీసీసీఐ ఒప్పుకుంది. అయితే ఇంకా ఈ స్కెడ్యూల్ ఖరారు కాకుండానే ఇప్పుడు లంక క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కోసం ఏర్పాట్లు చేసింది. 3 వన్డేలు నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తూ ఒత్తిడికి గురి చేస్తుంది. ఎందుకంటే రోహిత్ కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడం ఇందుకు కారణం. బహుశా వీరిద్దరికీ ఇదే చివరి శ్రీలంక పర్యటన కావచ్చు. టీ20ల బదులు వన్డే సిరీస్ నిర్వహిస్తే తమ బోర్డు ఆర్థికంగా లాభపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే రూట్లో వెళ్లి న్యూజిలాండ్ సక్సెస్ అయింది.